చిరుధాన్యాలతో ఆయన అపురూప చిత్తరువులకు ప్రాణం పోస్తున్నారు. ఎందరో ప్రముఖుల చిత్రాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు. రైల్వేలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో తన కళకు పదును పెడుతున్నారు విశాఖవాసి మోకా విజయ్ కుమార్. ఆయన ప్రతిభా పాటవాలకు దేశ విదేశీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన G20 సభ్యదేశాల సాగు సదస్సులో విజయ్ కుమార్ చిత్రాలు అరుదైన గుర్తింపు పొందాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన G20 సభ్యదేశాల వ్యవసాయ మంత్రుల సమావేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తిపై విస్తృత చర్చ సాగింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ వినూత్న రీతిలో ఆలోచించారు. చిరుధాన్యాలతో అద్దిన చిత్రాలను అతిథులకు అందజేశారు. చిరుధాన్యాలతో తీర్చిదిద్దిన కళాఖండాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర సహాయ మంత్రులు కైలాష్ చౌదరితో పాటు పలువురికి స్వయంగా అందజేశారు. భారత్ ఆహ్వానం మేరకు G20 సదస్సుకు హాజరైన పలు దేశాల వ్యవసాయ మంత్రులకు సైతం తను వేసిన చిరుధాన్యాల చిత్రపటాలను అందజేశారు. వాటిని స్వీకరించిన తోమర్తో పాటు వివిధ దేశాలకు చెందిన 35 మంది ప్రతినిధులు అబ్బురపడ్డారు. భర్త విజయ్ కుమార్ కు ఆయన సతీమణి సునీత తన వంతు సహకారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలు కూడా చిరుధాన్యాలతో తన భర్త రూపొందించాడని, అవకాశం వస్తే స్వయంగా వారికి కలిసి ఇవ్వాలని చూస్తున్నామని ఆమె తెలిపారు. అది ఇక్కడ 36 పోర్ట్రేట్స్ చేశారు. అవన్నీ తీసుకొచ్చి నిన్న అయ్యింది G20. వాళ్ళందరినీ కలిసి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మా హస్బెండ్ చాలా హార్డ్ వర్కర్ అండి. డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు. తనకి ఎంత ఇష్టం అంటే ఆ రోజు వచ్చే ముందు రోజు కూడా నైట్ 2 o'clock వరకు వర్క్ చేస్తా మళ్ళీ మార్నింగ్ బై డ్రైవ్ కార్లో వచ్చామన్నమాట. హైదరాబాద్ డ్రైవ్ చేసుకుంటే అంత ప్యాషన్ అనమాట తనకి. ఫార్మర్ మినిస్టర్ తోమర్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్గా ఇచ్చారండి అందరికీ, మినిస్టర్స్కి, ఫార్మర్ మినిస్టర్స్కి. మొత్తం ఒక 12 మినిస్టర్స్ని అయితే హోటల్లో కలిశారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ ఇచ్చిన చాలా అప్రిషియేషన్ చేశారు. ఫస్ట్ అయితే అమెరికా ఫార్మర్ మినిస్టర్ అయితే పాపం తనంతా ఎక్కడున్నారో వచ్చి ఆవిడే పర్సనల్గా ఆయన కలిసింది. ఇక్కడ కూడా మేము పర్సనల్గా ఇంట్రెస్ట్తో కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది ఇద్దరిది తీసుకొచ్చాం పోర్ట్రేట్స్. వాళ్ళకి ఇచ్చేవే ఉంటే ఇద్దామని చాలా సంతోషంగా తీసుకొచ్చాం వాళ్ళకి ఇద్దామని మిల్లెట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని విజయ్ కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్దారు. పోర్ట్రైట్ పెయింటింగ్స్ కోసం 5 రకాల షేడ్స్ ఎంచుకున్నారు. తన కొత్త ఊహలకు, ఆలోచనలకు ప్రాణం పోసేందుకు నాణ్యమైన ఊదలు, సామలు, అరికలు, రాగులు, కొర్రలు ఉపయోగించారు. ప్రధాని సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల చిత్రాలు రూపొందించారు. సినీ ప్రముఖులకు కూడా తాను గీసిన చిత్రాలు అందించారు. మిల్లెట్స్తో పోర్ట్రేట్స్ చేయడం అంటే మామూలుగా మిల్లెట్స్లో ఉండే కలర్స్నే ఒక 5 కలర్స్ని తీసుకుని వాటినే షేడ్స్ లాగా చూపిస్తూ వాటి నుంచి నేను అంటే పోర్ట్రేట్ ఆకారంలో ఉండే ఈ ఫేస్ని క్రియేట్ చేసి దాన్ని ఆ విధంగా నేను మిల్లెట్స్ని అంటించి వాళ్ళు పోర్ట్రేట్స్ చేశానండి నేను అందరివి కూడా. అదేవిధంగా నేను అమెరికా అట్లా చాలాసార్లు ఒక 3-4 టైమ్స్ దాకా నేను వెళ్ళి అక్కడ ఎంతోమందికి ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 మంత్స్లో 300 పీపుల్కి ట్రిక్కులు చెప్పడం, వాళ్ళ తాలూకా ఎట్లా ఉండే వర్క్స్ మనం ఎట్లా చేయాలి అనేది చేయడం కూడా నేను ఈ తెలుగు సంఘాల నుంచి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అట్లా కళకి గుర్తు రాకపోయేటప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళ బతకడానికి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేక కళలను వదిలేసుకుంటున్నారనమాట. అట్లా కాకుండా మన ప్రభుత్వం కళని గుర్తించే అవకాశం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో ఎదగాలని వాళ్ళకి కూడా ధైర్యాన్ని తెచ్చి వాళ్ళ ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుందండి. చిరుధాన్యాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నది చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ లక్ష్యం. ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై సమాజానికి ఉన్నత సందేశం అందించేందుకు చిత్రాలు తీర్చిదిద్దుతారని చెబుతున్నాడు.